హాయ్ అండి. సార్ ఈ అఖండ 2 మూవీ ఏదైతే ఉందో కొన్ని కారణాల వల్ల అంటే కారణం అంటే మనకి ఈరోజు ప్రొడక్షన్ వాళ్ళకి ప్రీవియస్ 14 రిలీజ్ వాళ్ళు 28 సిఆర్ అనేది అమౌంట్ అంటే ఇవ్వడం కోసం అని చెప్పి ఆ మద్రాస్ కోర్సులో ఇది కేసు అనేది వేయడం జరిగింది. దీనివల్ల పోస్ట్ పోన్ అయింది సార్. అది దీన్ని ఏమంటని చెప్తారు? వీళ్ళు కూడా నిర్లక్ష్యం వహించారండి. ఈ సినిమా అఖండ 2 నిర్మాతలు నిర్లక్ష్యం వహించినందువల్లే ఈ ఉపద్రవం వచ్చింది. నిజంగా ఒక అద్భుతమైన సినిమాని చూద్దామని మనందరం కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మన ఉత్సాహాన్ని నీరుగార్చేసి అఖండ సినిమా ఆగిపోవడానికి కారణమైంది. నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే అభిమానులుగా బాలయ్యబాబు సినిమా చూడాలని, బాలయ్యబాబు సినిమా ఫస్ట్ టైం ఇది పాన్ ఇండియా మూవీ. బాలయ్యబాబు సినీ చరిత్రలో ఒక మంచి పాన్ ఇండియా మూవీ. ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఇలాంటి దెబ్బ కొట్టడం చాలా అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. కానీ అది ఆ కష్టాలన్నీ అధిగమించుకుని ఇక 2-3 రోజుల్లోనూ ఆ డేట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పర్వాలేదులే, ఆర్థికంగా వారు కొన్ని రోజులు ఆగుతారేమో అని చెప్పి వీరు అనుకోవడం, వీరేమో ఆగకుండా కోర్టులో ఫిల్ చేయడం, దానివల్ల కోర్టు ఆఫ్ చేయడం జరిగింది. నిజంగా అలాంటి ఇబ్బంది ఏం లేకుండా ఖచ్చితంగా రాబోయే 2-3 రోజుల్లోనే మనకు మంచి శుభవార్త అందుతుంది. అఖండ దిగ్విజయంగా అఖండ విజయం సాధించి మన ముందుకు వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. అంటే సార్ మనకు ఆల్రెడీ ఇప్పుడు 14 రిలీజ్ ప్రొడక్షన్ పెద్ద బ్యానరే సార్. వాళ్ళకి ఇది పెద్ద 200 కోట్లు పెట్టి మూవీ తీసిన వాళ్ళు 28 కోట్లు ఇవ్వడం పెద్ద లెక్క కాదు కదా సార్ వాళ్ళు. ఇప్పుడు వ్యాపార లావాదేవీలు అన్నప్పుడు కొంచెం డిలే అవ్వడానికి, తర్వాత వారు అంత నిర్ణయం తీసుకుంటారని కూడా ఊహించలేం. మన స్నేహితులుగా, మనకి సహచరులుగా ఉన్నవాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకుని వెంటనే కోర్టులో వేసి సినిమా ఆపించేస్తాను ఊహించుండరు. లేకపోతే వాళ్ళు క్లియర్ చేసేసి ఉండేటోళ్ళు. ఎందుకంటే బాలయ్యబాబు సినిమా అది ఖచ్చితంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకోవడం వేళ సినిమా మీద దెబ్బపడింది. కాబట్టి ఈ అడ్డంకులన్నీ అధిగమించి ముందుకు వెళ్ళడానికి బాలయ్యబాబు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ కానీ రేపు కానీ మంచి శుభవార్త మనం వినబోతున్నాం సార్. అలాగే ఒక అభిమాని బాలయ్యబాబు అభిమాని 4 కోట్లు డొనేషన్ ఇచ్చానని చెక్ రాశారు సార్. దీని మీద మీరు ఏమంటారు? నిజంగానేనా? నిజమే. ఎందుకంటే ఇప్పుడు సినిమా మన అభిమాన హీరో సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందంటే కారణాలు తర్వాత తెలుస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయింది అంటే ఏ అభిమానికైనా బాధగానే ఉంటుంది. మేమున్నామని చెప్పి హీరోకి తోడుగా ఉండేటటువంటి అభిమానులు కూడా చాలామంది ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు ఇచ్చే అభిమానులు కూడా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి అభిమానులు ఉంటారు చెప్పండి ఒకసారి. నిజంగా ఎంత గొప్ప అభిమానులు ఉంటారు. అలాగే బాలయ్యబాబు కూడా అద్భుతమైన అభిమానులు ఉన్నారు. 4 కోట్లు ఇవ్వడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. కాకపోతే 4 కోట్లు అంత అవసరం బాలయ్యబాబు రాణిస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బాలయ్యబాబు దాన్ని కొంచెం ఆయనకి తెలియక కొంచెం ఆగిందేమో అనుకుంటున్నాను. ఖచ్చితంగా బాలయ్యబాబు ఈ సమస్యని ఇలా చిటికెత్తే తీరిపోయే సమస్య ఇది. ఆ సమస్యనేమో ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి వాస్తవంగా అనొచ్చు అనకూడదు, ఎవరి శాపం తగిలిందో మా బాలయ్యబాబు సినిమా ఆగింది. చాలా బాధగా ఉంది. నిజంగా చూడాలని ఆతృతతో మనం పొద్దున్నే లేచి మనం వెళ్దాం అనుకున్న టైంలో అది ఆగిపోవడం చాలా బాధ అనిపించింది. ఏదేమైనా అంతకు 10 రెట్లు హిట్ కొట్టి జనాలతోటి, మన అభిమానులతో శబాష్ అనిపించుకునే సినిమాగా నిలబడుతుందని చెప్పి ఆశపడుతుంది. అదే టీడీపీ ఎమ్మెల్యే అదే ఒక టికెట్ని హైయెస్ట్ ఆయనే కదా సార్ 5 లక్షలు పెట్టి కొన్నారు బాలయ్యబాబు అఖండ 2 మూవీ. అవునవును. దీన్ని ఏమన్నా ఏదేమైనా మనకి నిరాశ కలిగింది. మనం అనుకున్నది జరగలేదు. ఇది ఎక్కడ తప్పిదం జరిగిందనేది వారి ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వారు ఎక్కడ ఏ తప్పడడుగు వేశారో, నిజంగా 14 రిలీజ్ కూడా అంత సామాన్యంగా ఎలాంటి ఇబ్బందులు పడదు. కానీ ఏమైందో తెలియదు, నిష్కారణంగా సినిమా అయితే ఆగిపోయి మన మీద ఆ ప్రభావం పడింది. చాలా చక్కటి సినిమా, ఒక అద్భుతమైన సినిమా, సాంప్రదాయమైన సినిమా. తర్వాత సనాతన సాంప్రదాయాన్ని కూడా నిర్మోహమాటంగా సినిమాలో చూపించినటువంటి గట్స్ ఉన్న సినిమా. వాస్తవంగా ఇంతకుముందు హిందుత్వాన్ని, సనాతన సాంప్రదాయాన్ని చూపించాలంటే వేరే మతాల వారు ఇబ్బంది పడతారేమో అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు ఎవరి మతం వారు గొప్పగా పూడుకోవడం, ఎవరి మతాన్ని వారు గొప్పగా ప్రజెంటేషన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈవేళ అందులో ఉన్నటువంటి సనాతన సాంప్రదాయం తాలూకు వ్యవహారం అంతా కూడా పకడ్బందీగా ముందుగానే మనకి ప్రకటన చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా ఈ సినిమా అఖండ విజయాన్ని సాధిస్తుందని చెప్పి నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లోనే శుభవార్త వింటామని చెప్పి అనుకుంటున్నాం. సార్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఇంట్రెస్ట్ కలిపి 52 కోట్లు కట్టాలంటున్నారు. ఇప్పుడు ఆ అమౌంట్ టికెట్ ప్రైస్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? అట్లేం ఉండదండి. టికెట్కి దానికి ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ. టికెట్ రేట్స్ పెంచాలన్నా తగ్గించాలన్నా అది ప్రభుత్వ పరిధిలో ఉంటుంది.
అది సినిమా వాడు చేసుకునేది ఏం కాదు. కొంతమంది తెలియక సినిమా వాళ్ళు పెంచేస్తున్నారు అనుకుంటున్నారు. సినిమా వాడు పెంచేది ఏమి ఉండదండి. సినిమా వాడికి ఆ అధికారమే ఉండదు. వెళ్ళి అర్జీ పెట్టుకుని అయ్యా మాకు ఇలా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన సినిమా తీసాము, మాకు ఏదైనా వెసులుబాటు కల్పించండి అని అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం సరే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పైరసీని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మాత నష్టపోకుండా ఉండాలి కదా అని చెప్పి వెసులుబాటు కల్పించి 100-200 ఎక్స్ట్రాకి అమ్ముకునే అవకాశం కల్పిస్తారు. ఏ మొదటి ఆటో లేకపోతే ముందు రోజు ఆటో ఏదైనా 1000 రూపాయలకి 500కి ఏదో అమ్ముకునే అవకాశం కల్పిస్తారు తప్ప ఇది సినిమా వాడు పెంచుకునే అవకాశం లేదు. ఇలాగే కొంతమంది అపోహలకు పోయి సినిమా వాడు కావాలని దోషేస్తున్నాడు, కావాలని పెంచేస్తున్నాడు అనుకున్నారు. కాదండి, ఇది ప్రభుత్వం మాకు కల్పించినటువంటి వెసులుబాటు. దీన్ని ఎవరు కూడా చెడ్డగా చిత్రీకరించుకోకుండా అవకాశం ఉన్నవాళ్ళు చూస్తారు, అవకాశం లేని చూడరు. ఏదేమైనా వాళ్ళ టికెట్లకి వాళ్ళ బాకీకి టికెట్లకి ఏం సంబంధం ఉండదు. కాబట్టి బాలయ్య బాబు ఎంటర్ అయితే అది అంతా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సింగిల్ స్క్రీన్కి 50 రూపాయలు మల్టీప్లెక్స్కి 100 రూపాయలు పెంచుకోమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. అవును. అయితే ఇదంతా మేము పైదంతా సినీ కార్మికులకి అందజేయాలని చెప్పి అన్నారు. సినీ కార్మికులకి అంతా అంటారు. ఇది సినీ కార్మికులకి సినిమా రిలీజ్కు ముందే మొత్తం వాళ్ళకి ఇచ్చేటటువంటి పేమెంట్ క్లియర్ చేస్తారు. వాస్తవంగా చేయాలి రూల్ ప్రకారంగా. అది కాదు ఈ టికెట్ మీద ఏదైతే పెంచారో రేటు, ఆ పెంచిన రేట్ అంతా సినీ కార్మికులకి ఇవ్వాలని చెప్పి. అలా అయితే నిర్మాత ఎలా పెంచమని అర్జీ పెట్టుకుంటాడు సినీ కార్మికుల కోసం? వాస్తవంగా వారు ఏదైతే మాట్లాడుకున్నారో ఆ రెమ్యునేషను ఖచ్చితంగా సినీ టెక్నీషియన్స్ కానీ కార్మికుడు కానీ ఇంకోటి కానీ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత రిలీజ్ చేసుకుంటారు. కాబట్టి ఇది సినీ కార్మికుడికి సంబంధించింది అంటే మాత్రం అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. పెంచిన రేట్లు సినీ కార్మికుడికి వెళ్ళిపోవాలంటే ఎన్ని కోట్లు పెట్టి నేను సినిమా తీశాను, నా పరిస్థితి నాకు కూడా అండగా ఉండాలి కదా అని నిర్మాత కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగా సినీ కార్మికులు ఏమి ఇచ్చే అవకాశం ఉండదేమో అనుకుంటున్నాను. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.